అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా తీసుకెళ్తున్న ఘనత వారికే దక్కింది. ఇవన్నీ తీస్తుంటే ఒక్కొక్క చిట్టాన్ని తీస్తుంటే ఇవాళ ఇక్కడ ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రివర్యులు ఇవాళటి శాసనసభ్యులు అనేకమైన నీతి వాక్యాలు వర్తించారు. వారు వాడిన నీతి మాటల్లో నీతి వ్యాఖ్యలలో నెయ్యంత్రితమో వారి మాటల్లోని నిజం కూడా గంట ఉపడుతుంది. ఇవాళ ఆ రోజు చెప్పిన అనేకమైన ఉత్తర ప్రగల్భాలు పలికినాము. ఇవాళ అవినీతి అక్రమ రహితమైన పరిపాలన కొనసాగిస్తామని చెప్పింది. ఇవాళ అనేకమైన హామీలు ఇచ్చాము. దళితులకు 3 ఎకరాల భూమి నుంచి ఇంటికి ఉద్యోగము, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇలా నిరుద్యోగ వృత్తి, ఇవన్నీ కూడా మేము ఇస్తామని చెప్పి ఏ ఒక్క హామీని కూడా నెరవేరని క్రమంలో ఇవాళ ఒక్కొక్క ఈ రాష్ట్రం ఎందుకు అప్పుల పాలైంది, ఈ రాష్ట్రంలో ప్రజల సొమ్ము ఏ విధంగా ఇవాళ పరాయిల పాలైందని చెప్పి పేదవాడికి చెందాల్సిన భూమి ఏ విధంగా ఇలా భూబకాసుల చేతుల్లో ఇస్తుందని చెప్పి ఇవాళ రాష్ట్రం అంతా కూడా అదే జరుగుతుంటే ఇవాళ అందుకే మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పింది. ఫోరెన్సిక్ సర్వే కూడా చేస్తామని చెప్పింది వాళ్ళు. ఎందుకంటే దఫ్తరాలలో చేంజ్ ఉన్నది, ఏ విధంగా దఫ్తరాలు చేంజ్ అయినాయి, ఫోరెన్సిక్ సర్వే కూడా చేస్తామని చెప్పింది. ఇవాళ ధరణి పేరు మీద ఏ విధంగా ఇవాళ అనేక మంది రైతుల యొక్క చిన్నకారు రైతుల యొక్క భూములు ఏ విధంగా గద్దలు దన్నుకపోయినట్టు రాత్రి తన్నుకపోయినారు, ధరణి ఏ విధంగా అక్రమాలకు ఇలా ఆలవాలం అయిపోయింది. ఇవాళ ఈ ప్రాంతంలోని రైతుల యొక్క చిట్టా మొత్తం ఒక మనిషి యొక్క ఆధార్ కార్డు కానివ్వండి, పాన్ నెంబర్ కానివ్వండి, పాస్పోర్ట్ నెంబర్ కానివ్వండి, ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా ఎక్కడ కూడా గోప్యంగా ఉంచాలి. వారికి ఈ ధరణి పేరు మీద తమ యొక్క వంది మాగాదులకు ఈ ధరణిని అంటగట్టి ఈ 2010వ సంవత్సరంలో ఒరిస్సా ప్రభుత్వంలో ప్రవేశపెట్టినప్పుడు కూడా కేసీఆర్ గారు చెప్పినారు, చాలా రోజులు మెదడు రంగరించి 80,000 పుస్తకాలు చదివి ఈ ధరణి నేనే కనుగొన్నట్టు చెప్తున్నాను. మేము చాలా కాలం క్రితం చెప్పాము, ఇది ఒక అవుట్డేటెడ్ టెక్నాలజీ, ఇది ఎందుకు పనికిరాని టెక్నాలజీ, ఇది ఒరిస్సా ప్రభుత్వంలో తప్పుపట్టింది, అప్పుడు క్యాగ్ రిపోర్ట్లో తప్పుపట్టింది, ఇది పనికిమాలిన రిపోర్ట్ అని చెప్తే కేటీఆర్ గారు తన యొక్క మిత్రులకు అప్పచెప్పి ఇలా ధరణి పేరు మీద వాళ్ళు ఏ విధంగా దోచుకున్నది మన కూలంకషంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఇవాళ మన యొక్క చిట్టా మొత్తం ఎవరైతే భూమికి అనుబంధంగా ఉండి పట్టాదారులు ఉన్నారో వాళ్ళ చిట్టా మొత్తం ఇప్పుడు ఫిలిప్పైన్స్ను యూకేలో ఉన్నది. ఎందుకంటే మన భూమి మనకి కాకుండా పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి ఇప్పుడు. అందుకే ఈ మన భూమిని మనమే కాపాడుకోవాలన్న ఉద్దేశం కొద్దీ ఇలా భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. దాన్ని చూసిన తర్వాత చిట్టాలు ఇప్పుతుంటే ఇది ఎక్కడో హైదరాబాద్లో చుట్టుపక్కల ఉన్న భూములకు అనుకున్నాం మేము. ఆ భాగవతం అంతా అక్కడనే జరిగింది అనుకున్నాం. ఇలా దొంగలు కదా ఊళ్ళు పంచుకున్నట్టు ఇవాళ ఈ ప్రాంతంలో కూడా ఒక్కొక్కరుగా ఇలా బయటపడుతున్నాయి. ఒక్కొక్కరు ఏ విధంగా భూదందాలు చేసిండ్రు, ప్రజల ఆస్తిని పేదవాడికి చెందాల్సిన భూమిని ఇవాళ ఏ విధంగా కొల్లగొట్టకపోయినరో ఇలా పత్రికా మిత్రులు కూడా ఇవాళకి ధైర్యం చేసి రాసుకుంటూ వస్తుంది. ఒక్కొక్క దాన్ని ఒకటి దొరికిందంటే అందరికి కూడా ఇంకా తీగలాగితే దొంగని వదిలినట్టు ఒక అన్వేషపూరితమైన జర్నలిజం చేస్తుంది. ఇలా అన్వేషణ జర్నలిజం చేస్తుంది. ఇలా అందరూ కూడా చాలా సంతోషమైంది. ఎందుకంటే వారు జర్నలిస్ట్ వృత్తిలో ఉన్నారు కాబట్టి అన్వేషించి ఇలా సమాజానికి ఉపయోగపడే మాదిరిగా పేపర్లు చూస్తుంటే రోజుకో భాగవతం పడుతుంది. ఇలా దానికి పార్టీలకు అతీతంగా ఏ పార్టీలైనా ఉండొచ్చు. ప్రజల సొమ్మును కాజేసిన వాళ్ళు ఎవరైనా ఇవాళ ప్రజాక్షేత్రంలో నిలబడాల్సిందే, చట్టాల ముందు తల ఒగ్గాల్సిందే, చట్టానికి లోబడి ఉండాల్సిందే. ఇలా అధికారులు కూడా అదే దిశగా పని చేయాల్సిందే. భారత రాజ్యాంగ రూపకర్త మనకి ఇచ్చింది, ప్రజలకేమో హక్కులు ఇస్తే ప్రభుత్వం నుండి పెద్దలకు కానీ అధికారంలో ఉన్న అధికారులకు కానీ బాధ్యతలను ఇచ్చింది. ఆ బాధ్యతలను చక్కగా నెరవేర్చాలి. కొంతమంది అధికారులు కొన్ని తప్పులు చేయవచ్చు, ఆ తప్పుల పాపమే ఈ చిట్టా. ఇవాళ ఇక్కడ ఉన్న ఈ ప్రాంతంలో ఇంచుమించు మాకు తెలుస్తున్న సమాచారం ప్రకారం చాలా పెద్ద మనుషులు, మేము గొప్పలమైన శక్తులు కూడా ఇలా అసైన్డ్ భూములను లావోని పట్టాలను వాళ్ళ పేరు మీద తీసుకొని పెద్ద మనుషులు ఈ సంఘంలో చేరామని అవుతుంది. నాకు తెలిసినంత మేర గత ప్రభుత్వంలో 9.5 సంవత్సరంలో ఎప్పుడు కూడా అసైన్మెంట్ కమిటీలు కాలే, గ్రామ సభలు కాలే, కానీ ఇక్కడ భూములు అసైన్ అయిపోయినాయి. ఆ ప్రొసీడింగ్స్ కాపీలు ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ ఎక్కడ కానీ దొరికాయి. ఆ ప్రొసీడింగ్స్ పేరు మీద 1B వస్తుంది, ధరణి వస్తుంది,
దాంతోపాటు పట్టాదారు పాస్బుక్ వస్తుంది, అంతేకాకుండా రైతు బంధు వస్తుంది. అంటే ఇలా ప్రభుత్వ సొమ్మును ఏ విధంగా తమ ఖాతాలోకి తీసుకుపోవడానికి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి వాళ్ళ మంది మాగతుల కొరకు ఏ విధంగా తను పెదములు వెదపకుండా నోరు మూసుకొని అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంటే ఇవాళ ఏ విధంగా చూసుకుంటూ చోద్యం చూసుకుంటూ పోతున్నాడో దీని ద్వారా తేడి తెల్లమైంది. వాళ్ళ ఇంకా కేటీఆర్ పైనుంచి మాట్లాడతాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతాడు, అవినీతి గురించి మాట్లాడతాడు. ఆయన్నే అవినీతి కుటుంబంలో మాట నేను చాలాసార్లు అన్నా, అలీబాబా 40 దొంగల ముఠాకు ఆయన ముఠా నాయకుడు అని చెప్పి. ఇవాళ ఈ కార్ రేసుల్లో ఏమైంది? ఎలక్షన్ల ముందు ఎటువంటి అనుమతి లేకుండా 55 కోట్ల రూపాయలను ఏ విధంగా ప్రజాసొమ్మును వృధా చేసిండు, ఎట్లా చేసినాను రా చర్చ కంటే చాలా రోజుల నుంచి జరుగుతుంది చర్చలో. ఇవాళ అవుతుంది, రేపవుతుంది ఈ కార్ రేసులో అని చెప్పి అప్పుడు రాలే, అప్పుడు మాట్లాడలే. కానీ ఎప్పుడైతే ఇలా ఏసీబీ విచారణ చేపట్టిండో అప్పుడు ఇలా చిలక పలుకుని పడుతుంది. అలా ఇవన్నీ కూడా కేవలం తనను తాను కప్పించుకోవడానికి. ఇవాళ ఈ ప్రాంతాన్ని ఏ విధంగా డ్యూటీ చేసిండో అర్థమవుతుంది. ఈ ప్రాంతాన్ని తన దగ్గర ఉండే అనుయాయులు నిజంగా కూడా సిగ్గనిపించేది ఏంటంటే నాయకులు నాయకుల్లా ఉండాలి, కానీ తన స్వలాభం కొరకు ఇలా దళారుల్లో మారింది ఆయన దగ్గర పనిచేసే నాయకులందరూ కూడా. ఓలేమో భూమి దోసుకుంటారు, ఓలేమో ఇసుకను దోసుకుంటారు, ఇంకోడేమో ఇంకో దాన్ని దోసుకుంటాడు. పంచభూతాలలో దేన్ని కూడా వదిలిపెట్టకుండా ప్రజలకు అవసరమైన వాటిని అన్నింటి కూడా దోచుకొని ఒక అధికార దురహంకారంతో ఈ ప్రాంతాన్ని నియంతృత్వ నిరంకుశ పోషణకు పోకడతోని ఏ విధంగా రాజ్యం వెళ్ళిండో ఇక్కడ ఉన్న నేరల సంఘటన నుంచి మొదలుకుంటే, ఇక్కడ ఉన్న గిరిజన బాలిక హాస్టల్లో జరిగిన సంఘటనలు మొదలుకుంటే వీటన్నింటిని కూడా చూస్తే ఒక్కసారి అర్థమవుతుంది కదా. ఈ ప్రాంత ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి నోరు విప్పితే వాళ్ళపైన కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో ఎప్పుడు చూసినా వాళ్ళదే రాజ్యం. ఇష్టం ఉన్నోని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో వేయాలి, ఇష్టం ఉన్నని చేసుకొని కొట్టాలి. ఇవాళ ఇష్టం ఉన్న వాళ్ళకు అనుకూలంగా పనిచేయాలి. ఇవాళ పోలీస్ స్టేషన్లో అప్పుడు అన్నీ కూడా ఎట్లా మారిపోయినాయంటే సివిల్ తగాదాలు అనేటి భూమికి సంబంధించిన వాద్యాలన్నీ కూడా కోర్టులలో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పరిష్కరించాల్సింది. కానీ పోలీసుల యొక్క దుర్వినియోగం చేసి పోలీసు వ్యవస్థను ఇలా వాళ్ళకు అనుకూలంగా ఇలా వాళ్ళు ఎట్లా మలుచుకున్నారో, ఇలా ప్రైవేటు వ్యక్తుల మధ్యలో ఉన్న తగాదాలను కూడా వాళ్ళకు అధికార పార్టీకి ఉన్న బంది మగాదులు ఏ విధంగా మలుచుకున్నారో ఏడతెల్లం అవుతుంది. వాళ్ళ ఒక్కొక్కడికి బయటకు వస్తుంటే నిజంగా కూడా ప్రజలు కూడా ఇలా అనుకున్నారు, అమ్మ ఇంత భూమి ఏకేమైందని మాట్లాడుతుంటే ఏదో మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతుంటే అధికార యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేస్తుంది కాబట్టి, ప్రజల కొరకు ప్రభుత్వాలు పనిచేయాలి కాబట్టి, ఇలా ప్రజాపాలన కొనసాగుతుంది కాబట్టి ఇవాళ ఒక్కొక్కటి కూడా భూభాగవతం బయటకు వస్తుంటే ఈ భూభాగవసారులు కేటీఆర్ గారి ఆధ్వర్యంలో ఇంత భూదందా నడిచిందా, ఇంత అవినీతి జరిగిందా అని చెప్పి ప్రజలు ఒక్కొక్కటి తేటంలో వెళ్తుంటే వీళ్ళ వెన్నెముకలో చలి మొదలైంది. వాళ్ళ ఇది అర్థం కాదు, ఆరంభమే నేను అనుకుంటున్నా. ఇంక కూడా నేను విజ్ఞప్తి చేస్తున్న అధికారులకు కూలంకషంగా ప్రతి దానిపైన విచారణ జరపాలి, ప్రజల సొమ్మును ప్రజలకు అందేట్టే చేయాలి. ఇది ప్రజాక్షేత్రం, ఇది ప్రజాప్రభుత్వం. ఈ దేశంలో బ్యాంకుల జాతీయకరణ నుంచి మొదలు కొడితే ఇవాళ పేదవాడికి ఇల్లు కానివ్వండి, అలాగే వారికి భూ పంపిణీ విధానాన్ని కానివ్వండి, పనికి ఆహార పథకాన్ని కానీ ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ. ప్రజలకు అండగా ఉండడానికి ఆయనకి ఏ సంబంధం? ఆయనకు భూకంపం వస్తుంది భయపడతాను, నాకేం భయం ఆయనతో? మీకు భయపడాలి. మీరు మీ యొక్క అవినీతి చిట్టా బయటపడుతుందని చెప్పి వాళ్ళతో అంటగాగిన విధానం బయటపడుతుందని చెప్పి తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు అందరూ కూడా ఇక్కడ పద్మాలయ స్టూడియోస్ మాదే, అన్నపూర్ణ స్టూడియోస్ మాదే, రామానాయుడు స్టూడియోస్ మాదే, మాకు కప్పం కడితేనే మీరు సినిమాలు నడిపించాలన్న చందంగా ఆ రోజు ధర్నాలు ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళతో అంటకాగిన వైనాన్ని చూసే కదా ప్రజలు మీకు ఇలా గుణపాఠని చెప్పింది. ఆ రోజు తెలంగాణ విద్రోహులతో ఇలా మీరు చేతులు కలిపినందుకే కదా ప్రజలంతా కూడా గుణపాఠం చెప్పింది. ఇప్పటికైనా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కేటీఆర్ గారికి, సారు నువ్వు దోసుకున్న సొమ్ము అతని వందిమారాజులు ఇక్కడ ఏదో ఇలా ధనం రూపాన దోసుకున్నారా, భూమి రూపాన దోసుకున్నారా, వాళ్ళందరినీ కూర్చుండబెట్టి తప్పుడేక ఆ భూములను హ్యాండ్ ఓవర్ చేయించి ప్రజలాస్తుంది ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయటం, అసైన్ భూములను, లావోని పట్టాలను కాదేది కవిత కనరం అని చెప్పి పెద్దలు శ్రీశ్రీ గారు రాసింది. అలా
కానీ మీ విషయంలో కాదేది దోపిడికి అనర్హం అన్నట్టు మీరు ప్రతి దాన్ని చూసుకుంటూ పోయింది. అలా కొంతమంది అధికారాన్ని అండగా పెట్టుకోండి. ఇవాళ వాటన్నింటినీ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బయటికి తీస్తుంది. కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రభుత్వం యొక్క ఇలా దాని యొక్క విధి విధానం అవినీతిని అంతమొందించడం, అవినీతిని బయటికి తీయడం కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానమే. ప్రజల సొమ్ము ప్రజలకే చెందాలి, ప్రజల కొరకే మేమున్నాం, ప్రజాపాలన మేము కొనసాగిస్తాం. అందుకే మేము ముఖ్యమంత్రి గారు చెప్పిన ఒక మాట, మేము ప్రజలకు పాలకులం కాదు, మేము ప్రజలకు సేవకులం అని చెప్పారు. ఆ ప్రజాసేవ చేసే దిశగానే ఎంతమంది ఎన్ని కారు కూతలు కూసినా ఇలా ఓపికతోనే ఉంటాం మేము. ఎందుకంటే ప్రజల కొరకు మేము ఉంటాం కదా. తెలంగాణ రాష్ట్రం మేము ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అయినా ప్రజలు తీర్పిస్తే 10 సంవత్సరాలు చాలా ఓపిక ఉన్నాం. మీరు ఎన్ని కారు కూతలు కూసినా, ఎన్ని కార్యక్రమాలు చేపట్టి అవినీతిని అక్రమాలను ఇక్కడ పెంచి పోషించినా మేము సైలెంట్గానే ఉన్నాం ఇలా. ఎందుకంటే అధికారం మీకు ఇచ్చినప్పుడు మేము ప్రశ్నించే గొంతుగానే మిగులుతామని చెప్పి మేము ప్రశ్నిస్తూ పోయినాం. ఇంతమందిని నువ్వు అరెస్ట్ చేసినా మేము మామూలుగానే ఉన్నాం కదా. మేము కోట్లలోకి వెళ్ళలేయాలా చెప్పేది ఏమో నీ గురువింద గింజ సామెతలు. ఇలా మేము ఇవ్వడం కూడా జనవాడ ఫామ్ హౌస్ కట్టలే, 300 ఎకరాలతో గజ్వెల్ల ఫామ్ హౌస్ కట్టలే, ఇంకోళ్ళు సిద్దిపేటల రంగనాయక సంఘాన్ని ఆక్రమించి మేము ఫామ్ హౌస్ కట్టలే, ఒకళ్ళు ఇక్కడ కట్టలే, ఇంకోళ్ళు ఒక్కొక్క రంగం మేము నెత్తి మీద తట్ట పెట్టుకొని ఇలా లిక్కర్లు అమ్మలే మేము ఎక్కడ. అందరు కూడా మాట్లాడతారు. ఇవాళ మీరు చేసింది ఏందో ఒకసారి ఆకలింపు చేసుకోవాలి కదా.